ఆరోగ్య ప్రియులకు ఆరోగ్య శ్రేయభిలాషులందరికీ కూడా మీ శైల పద్మరాజు. హెల్త్ ఎడ్యుకేషన్ ఒక మంచి మాటలు మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. నా పేరు శైల పద్మరాజు. ఇప్పటికి నాకు 56 సంవత్సరాలు. ఇప్పటికి నేను 50 సార్లు రక్తదానం చేశాను. షుగరు లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు. అలాగే నేను చెప్పే మాటలు విని దీన్ని ఆచరిస్తే ఈరోజు హార్ట్ అటాక్ రాకుండా ఉండేలాగా కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. వాటన్నిటికంటే ముందు హెల్త్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి. ఆరోగ్యవంతుడు అంటే శారీరకంగా బాగుండాలి, మానసికంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవారు మాత్రమే ఆరోగ్యవంతులు. ఒకటి, టాప్ టు బాటమ్ మన శరీరం అంతా కూడా బాగుండాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయొచ్చు. రెండోది, మానసికంగా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మనసులో ఎలాంటి కుళ్ళు కపటము లేకుండా ఇతరులకి సేవ చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటే మానసికంగా మనకి ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఒకరికి సహాయం చేసినందువలన సహాయం చేసేమైన సంతోషంలో మనకి ఎండార్ఫిన్ ఎంజైమ్ అనేది ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మన ఆయుష్ పెరుగుతుంది. ఆ సంతోషం వలన మన జీవితకాలం పెరుగుతుంది, జబ్బులు రావు. అదే మనం బాధపడినా, మనకు ఎవరికో ఏదో ఆన్ చేయాలనుకుని ఆలోచించినా మన మనసు గాయపడుతుంది. దానివల్ల మన ఆయుష్ క్షీణిస్తుంది. అందువలన మనసు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మూడోది, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉండాలి. ఏ జబ్బులు రాకుండా ఉండే శక్తిని వ్యాధి నిరోధక శక్తి అంటారు. ఈ జబ్బులు రాకుండా చేసుకోవడానికి మనం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండాలి. ఒకటి, శుభ్రత. శుభ్రంగా ఉంటే సగం జబ్బులు రావు. రెండోది, పౌష్టికాహారము. మంచి ఆహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడు కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవడానికి ట్రై చేయాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఆకుకూరలు, కాయగూరలు ఇవి తినడానికి ఎక్కువసార్లు ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత పౌష్టికాహారం తీసుకుంటాం. అలాగే అధిక మొత్తంలో నీరు తాగుతుండాలి. మంచి అలవాట్లు కలిగి ఉండాలి. మంచి అలవాట్లు కలిగి ఉంటే మనకి ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉన్నందువలన మనకి జబ్బులు రావు. ఈ 3 కూడా పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. రెండవది, ఆరోగ్యవంతుడికి లోపల ఉండవలసినవి కొన్ని లక్షణాలు మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని నిర్ణయించేవి. ఒకటి, రెస్పిరేటరీ సిస్టమ్. శ్వాస నిశ్వాసలు మన ఆధీనంలో ఉండాలి. మనం గాలి పీల్చుకోవడం, ఎక్కువ గాలి పీల్చుకోవాలి, ఎక్కువసేపు పీల్చుకోవాలి, ఎక్కువసేపు ఉంచగలగాలి, ఎక్కువసేపు విడిచిపెట్టాలి. ఇలాగ శ్వాస నిశ్వాసలు మన ఆధీనంలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. రెండోది, డైజెషన్ సిస్టమ్. మనం తినే ఆహారం మనం చక్కగా జీర్ణం కావాలి. ఈ జీర్ణం కావడానికి కావాల్సిన పనులు, ఎక్సర్సైజులు, ఆసనాలు గట్ట వేసుకుంటూ సరైన ఆహారాన్ని, తేలిగ్గా అరిగే ఆహారాన్ని, ఎక్కువ నవధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు తిన్నందువల్ల మనం డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. మూడోది, బ్లాడర్ సర్క్యులేషన్. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ. లోపల రక్తం సరిగ్గా ప్రవహించాలి. ఈ ప్రవహించడానికి కూడా మనకు కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈ రక్త ప్రసరణ వ్యవస్థ బాగుంటే మనం బాగుంటాం. నాలుగోది, ఎలిమినేటింగ్ సిస్టమ్. మనకి శరీరంలో ఉన్న మలినాలు బయటికి పోవాలి. యూరిను, మోషను చాలా ఫ్రీగా అవ్వాలి. అవి ఫ్రీగా అవ్వగలిగేలాగా మనం కొన్ని నియమాలు పాటిస్తే మనం ఖచ్చితంగా ఫ్రీగా ఉంటాం. ఈ 4 ఎవరికైతే మన ఆధీనంలో ఉంటాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకునే అంశాలు. దీనికోసం ఇప్పుడు నేను వీటన్నిటిని ఎక్సర్సైజ్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అది పెడతాను. థ్యాంక్ యూ టు ఆల్. నేను చెప్పేవి ఆచరిస్తూ ఆరోగ్యంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. మీ శైల పద్మరాజు. థ్యాంక్ యూ టు ఆల్.